తెలియచేస్తున్నటువంటి కొన్ని కార్యములే మనము కొంత క్లుప్తంగా ధ్యానించుకుని ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనం ఇలాగా చదవగలము. బైబిల్ వారందరూ కూడా దయచేసి తీసుకోవాలని మిమ్మల్ని మనవి చేస్తున్నాం. 1 కొరింథీయులకు 5వ అధ్యాయంలో 7వ వచనంలో, మీరు పులి పిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద నోటకై ఆ పాతదైన పులి పిండిని తీసి పారవేయండి. ఇంతే కాక క్రీస్తు అను మన బస్కా పశువు వధింపబడెను. ప్రియమైనటువంటి దైవజనమా, పరిశుద్ధ పౌలు గారు కొరింథీ సంఘమునకు వ్రాసేటువంటి కార్యమును దయచేసి గమనించండి. ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు బస్కా గొర్రె పిల్లగా వధింపబడి ఉన్నాడు అనేసి పరిశుద్ధ పౌలు వ్రాస్తూ ఉన్నారు. ఒకవైపున బస్కా అనబడినటువంటి బలి వధింపబడి ఉండగా, ఇంకొక వైపున లేవియా కాండమును మీరు తీసుకున్నట్లయితే, లేవియా కాండం మొదటి నుంచి ఆఖరి వరకు ప్రభువైనటువంటి యెహోవా దేవుడు మోషే ద్వారా ఇవ్వబడినటువంటి బలి విధానములను గురించి వ్రాస్తాడు. అయ్యా, ఈ బస్కా ఏమిటి, ఈ బలులు ఏమిటి? లేవియా కాండంలో గమనించినట్లయితే బస్కా బలులను కూర్చి ఇంచుమించు 5 బలులను కూర్చి వ్రాయబడి ఉంటుంది. అదేమిటి? దహన బలి, భోజ్య బలి, అలాగే సమాధాన బలి, పాప నివారణము బలి, నిందా నివారణము బలి. ఈ బలులన్నీ కూడా ఎందుకు? ఆల్రెడీ బస్కా వధింపబడి ఉన్నదే. ఎందుకంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తను యెరూషలేములో సిలువలో వేయబడతాడని తెలుసు. కానీ ఆయన దానికి ముందుగా ఆ యొక్క బస్కాను ఆచరించి శిష్యులందరినీ ఒక గదిలోనికి పిలువనంపించి ఆ బల్లలో రొట్టెలను ద్రాక్షరసమును వారికి అందించి, అది ఏ దినం జరుగుతుంది? బస్కా అనబడినటువంటి ఆ యొక్క దినమున. ప్రతి ఏటా ఈ దినాల్లో కూడా ఇశ్రాయేల్ దేశమునందు ప్రతి సంవత్సరం వారు బస్కాను ఆచరిస్తారు. అనగా ఒకవైపున బస్కాని ఉండగా, ఇంకొక వైపున ఈ బలులు ఏమిటి? ఇశ్రాయేలీయులకు దేవాది దేవుడు లేవియా కాండంలో క్లియర్గా చెప్పడం జరిగినది. ఓకే, యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల మధ్యలో నివాసం చేయాలని కోరి ఆయన ప్రత్యక్షపు గుడారమును నిర్మించమంటున్నాడు. ప్రత్యక్షపు గుడారమును నిర్మించిన తరువాత మీరు దానిలో ఎంటర్ కాగానే ముంగిట ఏముంటుంది? బలిపీఠం, తదుపరి ఇత్తడి తొట్ట లేక కంబాళం, అది ఆ యొక్క ఆవరణంలో ఉంటుంది. అలాగే పరిశుద్ధ స్థలంలో వచ్చిన తర్వాత సమూహ పొరుట బల్ల ఉంటుంది. అలాగే ధూప పీఠం ఉంటుంది, ధూపార్తి ఉంటుంది. మహాపరిశుద్ధ స్థలంలో కేవలము మందసం మాత్రం ఉంటుంది. అనగా ఆవరణము, పరిశుద్ధ స్థలం, మహాపరిశుద్ధ స్థలం. అయితే నా ప్రియమైనటువంటి దైవ సంగమా, యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల మధ్యలో నివాసం చెయ్య కోరను కాబట్టి వారు బలులు చెల్లించి నన్ను సమీపించగలరంటున్నాడు. అందుచేతనే బలిపీఠము ఎంటర్ కాగానే ఉంచబడి ఉంటుంది. ఎందుకంటే రక్తము చిందింపక పాప క్షమాపణ లేదు అనబడినటువంటి నియమమును బట్టి ఈ బలు విధానములు ఎందుకు? ఆల్రెడీ బస్కా
వధింపబడినే. బస్కా అంటే మనందరికీ బాగుగా తెలుసు. ఏం జరిగింది? బానిసులుగా దాస గృహంలో 5 దేశములకు చేరినటువంటి ఆ ప్రజలు, వారు ఇప్పుడు ఫరో కాఠిన్యం నుండి, లేకపోతే ఫరో యొక్క దాస్యత్వం నుండి బయటికి రావాలంటే అది ఇశ్రాయేలు యొక్క విమోచనం మాత్రం కాదు. అయ్యా, ఇప్పుడు ఫరో వారిని అంటే వారికి ఏ కూలి లేకుండా, జీతం లేకుండా వెట్టి చాకిరీ చేస్తూ వాళ్ళను బాగా సుఖపడ్డారు. ఇప్పుడు వారు మేము ఆరాధన చేయడానికి వెళ్తున్నామంటే ముందు ఏమంటాడు? మీరు మాత్రం వెళ్ళండి, మీ భార్య పిల్లలు ఇక్కడ ఉంటారు. హలో. తర్వాత ఇదో ఫరో అంటాడు, మీరు కావాలంటే వెళ్ళండి, మీ కుటుంబంతో పాటు వెళ్ళండి, మీ పశువులంతా ఇక్కడ ఉండాలి. ఎందుకో తెలుసా? ఎలాగైనా కూడా ఇశ్రాయేలీయులను బయట పోనీయకూడదు. బయట పోయినా కూడా వారు మరల తిరిగి రావాలి, మరల ఆ యొక్క బానిసత్వంలో ఉండాలి అన్నదే ఫరో యొక్క ఆశ. అలాగే ఫరో అనువాడు అపవాదికి లేకపోతే సాతానుకు గుర్తుగా ఉండగా, లేకపోతే అంతున్నది లోకమునకు గుర్తుగా ఉండగా, ఇదే రీతిలోనే మన యొక్క జీవితం ఆనాడు నుండి ఈనాడు వరకు కొనసాగుతూ ఉన్నది. ఎందుకంటే ఆదామునకు జన్మించినటువంటి మొట్టమొదటి కుమారుడు ఎవరంట? కయీను. కయీను గురించి పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? అతడు దుష్ట సంపత్తి. ఇది ఎలాగ సాధ్యమండి? ఆదాము దేవుని యొక్క పోలిక చొప్పున దేవుడు తన యొక్క రూపమును ఇచ్చినాడు, పాపం చేసినాడు, వాస్తవమే. అయ్యా, ఆ యొక్క మహిమ వస్త్రమును కోల్పోయినాడు అనేది వాస్తవమే, దిగంబరుడు అయిపోయినాడు వాస్తవమే. కానీ మొట్టమొదట కుమారుడుగా పుట్టినటువంటి కయీను గురించి దేవుని యొక్క వాక్యం అంటుంది, అతడు దుష్ట సంబంధి. ఎలా సాధ్యం? ఎందుకో తెలుసా? మట్టిలో నుంచి తీయబడ్డాడు. మట్టిలో నుంచి తీయబడ్డాడు కాబట్టి వాడిని మట్టితో చేసినాడు దేవాది దేవుడు. కానీ అతనికి ఏమి ఇచ్చాడు? తన యొక్క ఊపిరినిచ్చాడు, తన యొక్క వాయువును ఊదినాడు. అప్పుడు జీవాత్మ అయినాడు. జీవాత్మ అయినా కూడా వాడిలో ఏమున్నదమ్మా? మట్టి స్వభావం ఉన్నది. అందుచేత దేవాది దేవుడు మహిమ వస్త్రమును ధరిపించి ఒక టెస్ట్ మాత్రం పెట్టినాడు. ఏంటది? అన్నీ తినవచ్చు, కానీ మధ్యలో ఉండేటువంటి ఆయన తెలివినిచ్చి, మంచి చెడు తెలివినిచ్చి ఆయన చెట్టు వృక్షం మాత్రం ఫలమును మాత్రం తినవద్దు అని అంటున్నాడు. ఒక ఆజ్ఞ ఇవ్వడం జరుగుతున్నది. ఆ టెస్ట్ ఏంటి? ఎందుకోసం? లోబడుతున్నాడా లేదా అనేసి. కానీ ఎవరికి లోబడ్డాడు? అపవాదికి లోబడ్డాడు, కానీ దేవుని యొక్క మాట వినటం లేదు. ఈ దినాల్లో కూడా అదేలాగా జరుగుతున్నది. అయితే నా ప్రియమైన దైవజనమా, అలాగా అతడు దేవుడు ఇచ్చినటువంటి మహిమ వస్త్రమును కోల్పోవడం మాత్రం కాదు, ఆయనలో ఇప్పుడు ఏమొచ్చేసింది? అందుచేతన ఆదికాండ 3:15 ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో స్త్రీ సంతానముగా ఒకడు వస్తాడు. స్త్రీ సంతానముగా రావడం అవసరం ఏమిటి? తెలుగులో సంతానం అని ఇవ్వమని ఉంటుంది, కానీ ఇవన్న తమిళంలో ఎలాగ ఉంటుందో తెలుసా? బీజం, విత్తనం అనగా అపవాది తన యొక్క విత్తనం లేక తన యొక్క బీజమును మనుషులలో రానివ్వడం జరుగుతుంది. కారణం ఏంటంటే దేవుని సమీపించకూడదు, దేవుని యొక్క వెళ్ళకూడదు. అయినా కూడా పాపం చేసినటువంటి ఆదాము దాక్కుని ఉండగా తెలిసినటువంటి యెహోవా దేవుడు, హదవా నీవెక్కడ ఉన్నావు? హదవా నీవెక్కడ ఉన్నావు? వెతికి వచ్చినటువంటి యెహోవా దేవుని యొక్క ప్రేమను మనం ఏమని వివరించగలము? కావున నా ప్రియమైనటువంటి దేవసంగమ దయచేసి గమనించండి. అయితే దుష్ట సంబంధిగా పుట్టినా కూడా తదుపరి దేవాది దేవుడు ఏం చేసినాడు? హేబేలును కూడా దేవాది దేవుడు ఆదామునకు కలుగజేసినాడు. కానీ కయీను చేత హేబేలు హతుడైపోయినాడు. అయినా దేవుని యొక్క వాక్యంలో చదువుచున్నాము,
హేబేలుకు ప్రతిగా నా దేవాది దేవుడు షేతును ఆదామునకు ఇచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. కావున ఒకవైపున అపవాది క్రియలు ఉండగా ఇంకొక వైపున దేవుడు తన యొక్క క్రియను ఎప్పుడు కూడా మానలేదు. ఈ దినాల్లో కూడా మనం ఈ పాపం నిండినటువంటి లోకంలో జీవిస్తూ ఉన్నాం. సహజంగా అనుకుంటాం, ఒక దినాల్లో సినిమాలు చూడాలని ఎక్కడికి వెళ్ళాలి? సినిమా థియేటర్లకు వెళ్ళాలి. కానీ ఇంట్లో టీవీ పెట్టుకోవాలి. దానిలో ఆ దినాల్లో DD1 మాత్రం ఉండే, తర్వాత DD2 ఉండే, ఆ తర్వాత కేబుల్ వచ్చిన తర్వాత ఈ సన్ను అన్ని 3 అంతా వచ్చేసి, ఆ తర్వాత ఇప్పుడు ఏం జరుగుతున్నది? మనకు ఉండేటువంటి ఫోన్ వచ్చేసి 2G మాత్రం ఉండే, 2G. ఆ తర్వాత 4G వచ్చింది. ఇప్పుడు ఏంటంట 5G. అంత ఫాస్ట్ అన్నమాట. ఈవెన్ ప్రతి వాళ్ళు ఆ దినాల్లో ఏం చేసుకున్నారు? రీఛార్జ్ చేయించుకున్నాం. కానీ ఈ దినాల్లో ఏమైపోయింది? వైఫై. ఏమొచ్చింది? వైఫై. అలాగే ప్రతి వారు మొబైల్ ఫోన్ కలిగి ఉండగా, ఈ మొబైల్ ఫోన్ ఇప్పుడు ఏంటది? ఇది ఆండ్రాయిడ్. ఎవరి చేతిలో కూడా సహజంగా బటన్ ఫోన్ లేవు. ఇప్పుడు కొంతమంది దగ్గర ఉన్నది, కానీ బటన్ ఫోన్ ఉన్నా కూడా, ఏ ఫోన్ ఉన్నా కూడా మీరు ఒక్క రోజుకు 10 రూపాయలు వాడికి ఇవ్వవలసిందే. మీరు ఎవరితో మాట్లాడాలా? మాకు వద్దయ్యా, మాకు ఈ వైఫై వద్దు, మాకు ఈ నెట్ వద్దు, ఏమి వద్దు, మేము కేవలం మాట్లాడుకుంటామయ్యా. 10 రూపాయలు కేవలం ఒక వ్యక్తి 10 రూపాయలు ఇస్తున్నాడంటే ఎన్ని కోట్ల రూపాయలు ఈ యొక్క జంతువుని చెప్పాలంటే దోచుకుంటున్నారు. ఒక రోజుకు 10 రూపాయలు అంటే ఎన్ని కోట్లు? 700 కోట్లు. 10 రూపాయలు లెక్క పెట్టుకోండి. నా ప్రియమైనటువంటి దేవస్థానం దయచేసి గమనించండి. పాపముతో నిండినటువంటి లోకములో జీవిస్తూ ఉన్నాం. ఎలాగైనా కూడా పడేయాలి అనబడినటువంటి రీతిలో పాపం సులువుగా మనల్ని చిక్కులో పెడుతున్నది. ఇలాగ పాపం సులువుగా చిక్కులు పెట్టేటువంటి సమయమున ఒకవైపున దేవాది దేవుడు కూడా క్రియను చేస్తున్నాడు. అందుచేతనే మీరు యూట్యూబ్ని తీయండి, ఎన్నో కోట్ల కొలది దేవుని యొక్క సేవకుల యొక్క వర్తమానములు, ఎన్నో ఆత్మీయ పాటలు. ఈ దినాల్లో పాట కూడా అవసరం లేదు, నెట్ ఉండే చాలు. మనము ఈ దినాల్లో ఈవెన్ టైప్ కూడా చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పాటలు చెప్పగానే వచ్చేస్తుంది. అయ్యా, ఆ యొక్క అనగా టెక్నాలజీ అన్నది డెవలప్ అవ్వడం మంచిదే, కానీ ఎంత డెవలప్ అయినదో అంతకందకు మనం పాపంలో పడద్రోయడానికి ఆ యొక్క వల ఉన్నది. అందుచేతనే ఇశ్రాయేలీయులు వారితో నివాసం చేయాలని కోరినాడు. నేను టైం కొద్ది క్లుప్తంగానే ముగిస్తున్నాను. ఆనాడు షేతును కలుగజేసిన దేవాది దేవుడు షేతు ద్వారా నోవాగును దేవాది దేవుడు ఇచ్చాడు. నోవాగు ద్వారా షేముని ఇచ్చాడు. షేము ద్వారా అబ్రహాం వచ్చాడు. అబ్రహాం ద్వారా మీరు క్రమంగా గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి దేవచనమా, దావీదు పిమ్మట నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన యొక్క సంతానంలో వచ్చినాడు. ఆయనే స్త్రీ సంతానం. ఇప్పుడు దయచేసి గమనించండి. ఒకవైపున బస్కా, ఎందుకు బస్కా మరలా నేను చెప్తున్నాను గమనించండి. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉండగా ఇశ్రాయేలుని విడిపించడం మాత్రం కాదు, ఫారో ఇప్పుడు వారిని వదిలిపెట్టాలి. ముందు ఏమన్నాడు? మీ భార్యలు వదిలిపెట్టండి, మీ భార్య పిల్లలు ఇక్కడ ఉండండి, మీరు మాత్రం పోయినండి కాదు. ఓకే, మీ భార్య పిల్లల కుటుంబం అంతా పోండి, మీ పశువులు మాత్రం ఇక్కడ ఉండండి. వాడికి ఏంటంటే ఎలాగైనా కూడా తన యొక్క దాసత్వంలో వారిని బంధించాలన్నది. కానీ జరిగినటువంటి కార్యం ఏమిటి? ఇప్పుడు వీడు ఇక్కడ నుంచి వీళ్ళను తరుమాలంటే ప్రతి కుటుంబంలో జ్యేష్ఠులుగా ఉండేటువంటి మహదిక్కు లేకుండా వాళ్ళను చెయ్యాలి. అందుచేతనే అనగా ఆ యొక్క సంహార దూత వారి మధ్యలోకి వస్తున్నాడు. కానీ
కొన్ని ఇంట్లలో రక్తం కనబడుతున్నది. కానీ ఏ ఇంట్లో రక్తం కనబడుతున్నదో ఆ ఇంట్లో సంహార దూత రావడం లేదు. కానీ ఏ ఇంట్లో రక్తం లేదో ఆ ఇంటిలోనికి సంహార దూత వెళ్తున్నాడు. అయితే ఐగుప్తులు ఈ యొక్క పస్కాను కూర్చి ఏ రీతిలో వాళ్ళకు తెలియదు కాబట్టి, లేకపోతే దేవాది దేవుడు వారికి ప్రకటించలేదు కాబట్టి, వారి యొక్క ఇంటి మీదట రక్తం లేదు కాబట్టి సంహార దూత వెళ్ళేసి ప్రతి మగ శిష్యులను సంహరిస్తున్నాడు, హతమారుస్తున్నాడు. మరణ కేక వినబడుచున్నది. ఫరోకు తెలిసిపోయింది, ఇంకా మీదట వీరిని ఉండనిచ్చినట్లయితే ఇవి నా ప్రాణమునకు ముప్పు రాగలదో ఏమో అని చెప్పేసి మీరందరూ కూడా ఈ క్షణం నుంచి పారిపోండి. కావున ఐగుప్తు దేశం నుండి బయటికి రావాలంటే పస్కా వధింపబడాలి. పస్కా ఎందుకొరకు? అపవాదికి భయం పుట్టించాలి, లేకపోతే ఫరోకు భయం పుట్టించాలి. ఇశ్రాయేల్ దేశమునందు, ఇశ్రాయేల్ నివాసం ఉండేటువంటి రక్తం భయపడినటువంటి ప్రతి ఇంట్లో కూడా ఏ మరణం లేదు. అది చేతనే నా ప్రియమైనటువంటి దేవచనమా, నోయింగ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద ఎటర్నల్ లైఫ్. మాకప్పుడు ఒక పుల్లి బండి దేవుడిచ్చాడు. ఏది? మా కారు అది నిజంగానే చాలా పుల్లి బండి అనమాట. తర్వాత బండి కొనాలని అనుకున్నాం కానీ ఇంకా కొనేటువంటి పరిస్థితి లేదు. గమనించండి, ఆ కారు వెనక ఉంటుంది నోయింగ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద ఎటర్నల్ లైఫ్. యేసు క్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. నా ప్రియమైనటువంటి దేవ సంఘం దయచేసి గమనించండి. అయితే ఎవరెవరు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ఎరుగుటయే, లేకపోతే ఆయన్ని అంగీకరించే నిత్య జీవములు ఉండగా ఎంతో మందికి తెలియడం లేదు. ఏంటి? యేసు అంటే ఎవరు? యేసు అంటే పరాయి దేవుడు అని అనుకుంటున్నారు. యేసు అంటే వాళ్ళు క్రైస్తవులకు మాత్రమే దేవుడు అని అనుకుంటున్నారు. కానీ యేసు క్రీస్తు ఎందుకు వచ్చారు? సర్వ మానవుని కొరకు తన యొక్క రక్తమును కార్చి వారు యేసు క్రీస్తును ఒకవేళ ఎరిగిన నోయింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఎరిగితే చాలు, తెలుసుకుంటే చాలు. ఈలాగా ఇశ్రాయేలీయులను బయట నుంచి రప్పించడానికి పస్కా వధింపబడి ఉండగా ఆ పస్కా సరిపోదా? ఆ పస్కా మాత్రం సరిపోదా? దేవుడికి తెలుసు. ఈ ఇశ్రాయేల్ జనాంగం బయటికి వచ్చిన తరువాత వారు ఐగుప్తు నుంచి బయటికి వచ్చారే కానీ వారి హృదయంలో నుండి ఐగుప్తు ఇంకా పోలేదు. ఇశ్రాయేల్ జనాంగం బయటికి వచ్చారే కానీ సదా కుడికేటువంటి వారు, సనుక్కునేటువంటి వారు, సదా రాళ్ళెత్తుకుని మోసే మీద అనగా మోసేని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు, సదా ఐగుప్తులో ఉండేటువంటి దోసకాయలు, ఐగుప్తులో ఉండేటువంటి కూరగాయలు, ఐగుప్తులో ఉండేటువంటి ఆకుకూరలు, అక్కడ ఉండేటువంటి కొత్తిమీర, అక్కడ ఉండేటువంటి మత్స్యములు, దాన్ని మేము అనగా వండుకునేటువంటి పాత్ర దగ్గర కూర్చొని మేము తిని తృప్తిగా ఉన్నాము. కానీ ఏ దశలో ఉన్నాము? మర్చిపోవడం. మన జీవితంలో కూడా దైవ సంగమా, ప్రభువునందు వచ్చినాము కానీ ఏదో ఒక రీతిలో ఈ లోకం నుంచి ఇంకా బయటికి రాలేకుండా పోతున్నాం. ఈవెన్ ఆ యొక్క ఇశ్రాయేలు జనాన్ని ఎటువంటిదో తెలుసా? ప్రధాన యాజకుడుగా అభిషేకం పొందినటువంటి ఆరోను మొదలుకొని పడగొట్టేటువంటి జనాంగం ఇది. మోషే సీనాయి పర్వతమునందు ఉండగా ఆరోను పడిపోయాడు. లేకపోతే జనాల మాట వినవలసినటువంటి సమస్య ఆయనకు వచ్చి పడినది. అందుచేతనే బంగారు మూతుడని ఆయనే చేస్తున్నాడు. ఉల్టా అంటాడు, దాన్ని మేము నిప్పులో వేసినాం, దూడగా వచ్చేసింది. వీలవు కదా, దాన్ని చెయ్యాలి. దాన్ని ఆ మోల్డ్లో పోస్తేనే అప్పుడు ఒక దూడగా రాగలదు. ఈవెన్ అభిషేకం పొందినటువంటి ప్రధాన యాజకుడుగా ఉండేటువంటి ఆరోన్ననే పడగొట్టేటువంటి జనాంగం. ఈ జనాంగం మరి ఇంకో ఎటువంటిదో తెలుసా? అయ్యా ఒక్కసారి నేను కానాన్ని చూడాలి, నేను ఒక్కసారి కానాన్ని చూడాలనేసి తప్పించేటువంటి మోషే
వెనక లాగినటువంటి జనాంగం. ఎందుకు? మొట్టమొదట బండ నుంచి నీళ్ళు ఇచ్చినాడు. రెండవది వాళ్ళకు ఈవెన్ ఆ బండ ఒకే ఒక్కసారి ఇవ్వబడలేదండి. ఎందుకంటే బండ వారి వెంబడనే వెళ్ళిందంట. వారికి నీళ్ళు ఇస్తూ ఉండేనంట. తర్వాత మనం వాకి తీయడానికి నాకు సమయం లేదు, ఇప్పుడు గమనించండి. అయినా కూడా వారితో పాటు వచ్చినటువంటి ఆ యొక్క బండని విశ్వాసించకుండా నీళ్లు లేదు అనబడినటువంటి సమస్య వచ్చినప్పుడు మరల మోసే నీరు సనుక్కోవచ్చున్నారు. దేవుడు ఏమన్నాడు? మోసే, నీవు కొట్టకూడదు, జస్ట్ ఆ బండతో మాట్లాడు. కానీ ఈయన బండతో మాట్లాడటం లేదు, ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నాడు. ఏమని? ద్రోహులారా, మీ కొరకు మేము నీళ్లు రప్పించాలా అనగా ఇశ్రాయేలు జనాంగంతోనే మాట్లాడుతున్నాడు. కానీ నియమమును తప్పినాడు కాబట్టి, లేకపోతే తప్పుకోవడానికి అనగా నియమం తప్పించేటువంటి పరిస్థితులకి ఇశ్రాయేలు జనాంగం ఆ యొక్క మోసే మీద ఒత్తిడిని పెట్టినాడు కాబట్టి పాపం కానాను దేశంలో అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి కలిగిందా? తెలుసు, నా దేవునికి తెలుసు. అయ్యా, ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుండి వచ్చినారు, కానీ నా ఎత్తు నుండి వీళ్ళు దూరం పోతారో ఏమో, కావున వారు నన్ను సమీపించాలంటే ప్రత్యక్షపు గుడారం ఉండాలి. ప్రత్యక్షపు గుడారంలో ఎవరు కూడా పాపులుగా రాజాలను, కావున వారు నన్ను సమీపించాలంటే, వారు చేస్తున్నటువంటి ప్రతి పాపముల నుంచి విముక్తి కావాలంటే బలులు చెల్లించాలి. కావున బస్కా ఒక వైపున ఉన్నది, ఇంకొక వైపున బలులు కూడా ఉన్నది. ఎందుకు బలులు? ఎందుకు? దేవుని సమీపించడానికి. అయ్యా, ఇశ్రాయేలు జనాంగం మాత్రమే బలులు చెల్లించారు. నేను యాక్చువల్లీ కొండలు లేకపోతే పర్వతములు అనబడినటువంటి రీతిలో అది నేను వచ్చాను. తర్వాత ఇంకా వేరే వేరే కొన్ని శీర్షంలోనికి వెళ్ళడం జరిగింది. ఆవిడగా జీవితంలో ఎప్పుడల్లా ఆయన దేవుని మొక్కాలని అనుకుంటాడో అప్పుడల్లా దేవునికి ఆయన బలులు చెల్లించి మాత్రం దేవుని సమీపిస్తాడు. కావున మన జీవితంలో దయచేసి గమనించండి. ఒకవైపున బస్కా గొర్రెపిల్ల వధింపబడి ఉన్నది, కానీ అలనాడు చెల్లింపబడినట్టు ఈ దినాల్లో మనము బలి నియమములను పాటిస్తున్నామా? ఎంతమంది అనగా గొర్రెలను తెచ్చినాము, నాకు కొంచెం డబ్బు ఎక్కువ ఉంది, నేను కొంచెం బలిసినటువంటి నేను అనగా ఆ యొక్క పశువును తీసుకొస్తాను, అది ఎద్దును తీసుకొస్తానేసి ఎవరిని తెచ్చి ఉన్నారా? ఏమీ లేదయ్యా, నీ సన్నిధానంలో నేను వస్తున్నాను, కేవలం నేను ఒక గువ్వ మాత్రం తీసుకురాగలను. గువ్వనైనా తెచ్చి ఉన్నామా? ఇంకా అది కూడా లేకపోతే గోధుమ ముద్ద అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు అందరూ కూడా దయచేసి గమనించండి. ఆ బస్కా అనున్నది ఏ నెలలో అది వధింపబడినది అని మీరు అడిగినట్లయితే మనందరికీ బాగా తెలుసు. మరి నేను ఒకసారి దాన్ని నెమరుమాత్రం చేస్తున్నాను. 13వ అధ్యాయం నిర్గమకాండం 4వ వచనంలో గమనించినట్లయితే అది ఏ నెలలో వధింపబడి ఉన్నది? నిర్గమకాండం 13లో 4వ వచనం, ఆబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చి తిరిగి కదా. కావున ఈ ఆబీబ్ అనబడినటువంటి ఆ యొక్క నెలలోనే వారు బస్కాను ఆచరించారు. ప్రతి ఏటా ఆబీబ్ నెలలోనే ఈ దినాల్లో కూడా ఇశ్రాయేల్ దేశంలో బస్కా పండుగను ఆచరిస్తారు. అనగా బస్కా అంటే ఏమిటి? నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎందుకొరకు బలిగా అర్పింపబడ్డారు? ఆబీబ్ అనగా అర్థం ఏంటో తెలుసా? ఎవ్రీథింగ్ రెన్యూడ్, ప్రతియు క్రొత్తదు ఆయను, ప్రతిదీ క్రొత్తది ఆయను. ఆబీబ్ అనగా అర్థం ఏంటో తెలుసా? ప్రతిదీ క్రొత్తగా దేవాది దేవుడు
మార్చినాడు. అనగా ఒకడు క్రీస్తు నందు ఉన్న ఎడల, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనం ఒకసారిగా గమనించుకుందాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనం గమనించినట్లయితే అక్కడ ఏమని ఉన్నది? కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తది ఆయను. అది తెలుగులో ఒక పదము విడువబడి ఉన్నది. అది తమిళంలో ఎలా ఉంటుందో తెలుసా? ఎల్లా, ఇదిగో అన్నీ క్రొత్తదాయను. హల్లెలూయా, హల్లెలూయా. కావున నా ప్రియమైనటువంటి దైవ సంగమా, దయచేసి గమనించండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బస్గా ఎందుకొరకు వధింపబడి ఉన్నాడో తెలుసా? మనల్ని నూతన పరచడానికి. మన యొక్క తలంపులు, మన యొక్క మాటలు, మన యొక్క కనుదృష్టి, మన యొక్క చేతలు, మన యొక్క నడకలు ప్రతిదీ కూడా నూతన పరచడానికి. ఎవ్రీథింగ్ షుడ్ బి రెన్యూడ్. ప్రతిదీ కూడా కొత్తది. అందుకోసమే దేవాది దేవుడు ఏం చేసినాడు? పస్కా అయినటువంటి నేను వధింపబడి ఉన్నాను, కానీ మీరేం చేయాలి? బలులు అర్పించాలి. ఎలాగ బలులు అర్పించాలి? అలనాడు ఇశ్రాయేలులు దేవుణ్ణి సమీపించాలంటే బలులు అర్పించాలి కదా. ఈ దినాల్లో కూడా మనం ఎలాగ బలులు అర్పించగలము? రోమపత్రిక 12లో 1వ వచనం మనం ఇలాగ గమనించగలము. రోమపత్రిక 12లో 1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ప్రతిమాలు కొనుచున్నాను. ఇంటి సేవ మీకు యుక్తమైనది. 2వ వచనం కూడా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటం వలన రూపాంతరం పొందుడి. ఇదే అడుగుతున్నాను. ఎలాగా? మన శరీరమును జీవ బలియాగంగా అర్పించాలి. అయ్యా, ఆయన ఎద్దును కోరడం లేదు, గొర్రెను కోరడం లేదు, ఆయన గువ్వను అడగడం లేదు, ఆయన ఆ యొక్క మెత్తని గోధుమ పిండిని అడగడం లేదు. ఆయన అడుగుచున్న కార్యం అంతా ఏంటో తెలుసా? మన శరీరమును జీవ బలియాగముగా అర్పించుటయే. ఈ శరీరం ఎవరిది కాదు, మనది కాదు. ఇది ఎవరిది? పరిశుద్ధ దేవుడు నివసించే దేవుని ఆలయం. కావున మన నోటి నుంచి ఒక మాట వస్తున్నట్లయితే ఆ మాట దేవునికి ఇష్టమైనటువంటి మాటలే రావాలి. ఏదైనా బూతు మాట వస్తుంది అనుకోండి, దేవుడు బూతులు మాట్లాడగలడా? మరొకసారిగా 1 కొరింథీయులకు 5వ అధ్యాయంలోకి వెళ్దామా? ఇక్కడ పరిశుద్ధ పౌలు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు? కొరింథీ సంఘముతో. ఆ సంఘములో ఉండేటువంటి పాపం ఎటువంటిది? మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అది జారత్వము అన్ని జనులలో కూడా ఉండదే. అయ్యా, ఎవరితో మాట్లాడుతున్నాడు? కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘంలో ఎటువంటి పాపం ఉన్నది? తండ్రి యొక్క భార్య. ఒక మాటలో చెప్పాలంటే ఆ తండ్రికి 2-3 భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు పుట్టినవాడు వాడు పెద్దవాడు అయిపోయినాడు. మరి తండ్రి భార్య అంటే ఈయనకు పిన్ని అవుతుంది. ఆ యొక్క పిన్నితో అసభ్యంగా ప్రవర్తించి ఉన్నాడు. ఎంత ఘోరమైనటువంటి స్థితిగతుల్లో కొరింథీ సంఘం ఉన్నది. ఆ సంఘముతోనే మాట్లాడుతున్నాడు. కావున నా ప్రియమైనటువంటి దైవ సంఘమా, ఎందుకు బలులు దేవాది దేవుడు కోరుచున్నాడు? ఇశ్రాయేల్ జనాంగమును ఐగుప్తు దేశం నుంచి పస్కా గొర్రెపిల్ల రక్తం చేత తీసుకొచ్చినాడు. కానీ ఎందుకు దహన బలులు, భోజన బలులు, ఎందుకు ఆ యొక్క పాప పరిహారార్థ బలులు ఎందుకు కోరుచున్నాడు?
ఎందుకంటే వీళ్ళు సదా నిత్యం జారి పడేటువంటి వాళ్ళుగా ఉంటారు కాబట్టి. కొరింథీ సంఘంలో ఎటువంటి పాపం ఉన్నది చెప్పడానికి వీలు కానటువంటి, లేక చెప్పడానికి ఘోరమైనటువంటి అదో రీతిలో పడి ఉన్నారు ఈ యొక్క కొరింథీ సంఘం. వాళ్ళతో అంటున్నారు కావున ఈ లోకంలో జీవించుచున్నంత కాలం, పరిశుద్ధ పౌలు గారు అంటారు, నేను ఏది చెయ్యాలని అనుకొనుచున్నానో దాన్ని నేను చేయలేకపోతున్నాను. కారణం నాలో ఉండేటువంటి పాపమే. ఈ లోకంలో ఉన్నంత వరకు, మరణం అయ్యేంత వరకు పాపం మనల్ని ఎలాగైనా కూడా పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అందుచేత మన ఆండ్రూ ఆ యొక్క వాక్యంలో తీసినట్టు ఆ యొక్క అనగా ఒక జరిగిన సంఘటన చెప్పినాడు. ఏంటి? పరిస్థితులు ఎలాగ వచ్చినా కూడా, చచ్చిపోయినా కూడా నేను యేసుక్రీస్తును వెంబడించడం మానను. పౌలు గారు అంటారు, ఇంకా మనం పాపము చేయకుండా రక్తము కార్చున్నంతగా ఇంకా పోరాడలేదంట. ఒకసారిగా మనం పరిశీలించుదాం. ఎందుకు? ఈ శరీరం దేవుని ఆలయం. ఈ శరీరం ద్వారా చేసేటువంటి ఏ కార్యమైనా కూడా అది దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క చిత్తం నెరవేర్చే రీతిలో ఉండాలి. కావున మనకు పరిశుద్ధాత్మ ఇవ్వబడ్డాడు. ఆ పరిశుద్ధాత్మ ఎలాగో ఏమవ్వకూడదమ్మా? ఎఫెసీయులకు 4:34 చదువుచున్నాము. దాన్ని మనం ఎలాగ ముద్రగా పొంది ఉన్నాం. ఏంటది? ఒక్కసారి వేయబడినటువంటి ముద్ర ఎవరికి వ్రాయబడి ఉంటుందో ఆ ముద్ర ఆయనకు చెల్లేంత వరకు ఆ ముద్ర అక్కడి నుంచి పోదు. మీరు పోస్ట్ మ్యాన్, ఈ దినాల్లో మనకు పోస్ట్ పత్రిక ఈ యొక్క ఉత్తర్వులు ఏమి అవసరం లేకుండా పోయినది. కానీ అలనాడు పోస్ట్ మనము చేస్తున్నాం అనుకోండి, మనము ఒక ఉత్తరం రాసి ఆ డబ్బాలో వేసినట్లయితే పోస్ట్ మ్యాన్ దాన్ని తీసుకుని పోస్ట్ ఆఫీస్కి వెళ్తాడు. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఉత్తరం మీద వాళ్ళ యొక్క స్టాంప్ వేయబడి ఉంటుంది. ఆ యొక్క స్టాంప్ వేయబడిన తర్వాత అది ఎవరికి వ్రాయబడినదో ఆ మనిషికి మాత్రం ఇస్తాడు, కానీ వీళ్ళకు వాళ్ళకని ఇవ్వడు. పరిశుద్ధ ఆత్మ అనబడినటువంటి దేవుడు మనకు సంజ కరువు అనేసి తెలుగులో ఉంటుంది, కానీ అది ముద్ర. ఏంటది? అయ్యా దేవాది దేవుడికి అని మనం రక్షణ పొందినామో, ఎప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను ముంచి బాప్తిసం తీసుకొని వచ్చినామో మన మీద ఒక ముద్ర వేయబడుతున్నది. పరిశుద్ధాత్మ ఎవరది? ఈజ్ ద ముద్ర. ఆ ముద్ర వేయబడిన వారు దేవునికని వేయబడినప్పుడు మనం దేవుని వారము, దేవునికి చెందిన వారము కావున ఆయనకు చెందేంత వరకు ఆ ముద్ర మన యొక్క నుండి తీయబడనేరదు. అలా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మన హృదయంలో ఉండి మాట్లాడుతా ఉంటాడు. కావున ఏ పాపం చేయాలన్నా కూడా మనసాక్షి అని అంటున్నాము.